ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుచరిత్ర 31వ అధ్యాయం. తర్వాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పారు. ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు. సాధ్వి, స్త్రీలు ఆచరించవలసిన ధర్మం చెప్తాను విను. పూర్వము కాశీలో అగస్త మహర్షి ఆయన భార్య లోపాముద్ర నివసిస్తూ ఉండేవారు. ఆ మహర్షి తపస్సుకు ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండేవాడు. ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింధ్యునితో, ఓ పర్వతరాజా, నీకు సాటి అయిన పర్వతము ఇంకొకటి లేదు. అయితేనేమి, నువ్వు మేరువుతో మాత్రము సమానం కాలేదు అన్నాడు. అప్పుడు రోషంతో వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు. అప్పుడు పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయమైంది. సూర్యదర్శనము కానందువలన ఆ ప్రాంతంలోని ప్రజలు నిత్యకర్మాచారణ తారుమారైంది. అప్పుడు ఋషులు ఆ విషయము మరబెట్టుకోగా బ్రహ్మకు ఆ విషయము విన్నవించారు. బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడనే బ్రహ్మవేత్త ఉన్నాడు. వారు దక్షిణానికి వెళ్లేలా చెయ్యి అని ఉపాయం చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు. అప్పుడు మహాపతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రత ధర్మాలను దేవగురువైన బృహస్పతి ఇలా తెలియజేశారు. స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగు అన్నది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానమూ చేయకూడదు. సాధ్యమైనంత వరకు పొరిగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తలవంచుకుని వెళ్ళాలి. దుశ్శీలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలకు యాత్రలకు భర్త లేకుండా ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీలు అలంకరించుకోకూడదు. గ్రామాంతరానికి వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి విసనకరతో వీచి సేద తీర్చాలి. ఆయన అలసట తీరే వరకు కాళ్ళు బిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకొని నమస్కరించాలి. ఆ తర్వాత తాను అలంకరించుకొని ఆయనను సంతోషపెట్టాలి. భర్త నిద్రపోయిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి. మరలా అతని కంటే ముందు నిద్రలేచి ఇంటి పనులు చేసుకొని అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి. భర్తకు కావలసిన పూజా ద్రవ్యాలు తాను స్వయంగా ఏర్పాటు చేయాలి. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను, భర్త విచారంగా ఉన్నప్పుడు తాను సంతోషంగానూ ఉండకూడదు. భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి. భర్తతో ఎప్పుడూ తగవలాడకూడదు. భర్త ఆజ్ఞ లేకుండా వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు. భర్తకిష్టమైన ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి. అత్తమామలను బావమరుదులను ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు. భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి. ఇరుగు పొరుగు శ్రీమంతులను చూసి భర్త అసమర్థుడని నిందించకూడదు. యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలి అనుకోకూడదు. భర్త లోబి అయినా, రోగి అయినా, వికలాంగుడైనా అతడే పరమేశ్వరుడిగా భావించి అతనిని పూజించాలి. అట్టి పతివ్రతను చూసి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. అలా చేయకుండా యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది. పతివ్రతల పాదధూళిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు. అలా కాకుంటే రూపసులైన స్త్రీలు సృష్టిలో ఎందరున్నారు? అయినా పతివ్రత వల్లనే వంశమంతా ఉద్ధరింపబడుతుంది. జన్మజన్మల పుణ్యం వల్ల గాని అట్టి ఇల్లాలు లభించదు. ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. అలాంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన కార్యక్రమాలేవి కూడా సఫలం కావు. ఆమె నివసించిన ఇల్లే ఇల్లు. ఆమె లేని భవనమైన అడవితో సమానము. ఆమె వల్లనే సత్సంతానము, ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యము విడిచి అడుగులకు మడుగులొత్తుతుంది. ఆమె సహచర్యం వలన 7 జన్మల పాపం కూడా నశిస్తుంది. గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతను దర్శించటం వల్ల కలుగుతుంది. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 31వ అధ్యాయం సంపూర్ణం.